బాబాయ్ వర్సెస్ అబ్బాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ప్రత్యేక సీజన్స్ కి పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి వస్తుండడం, బాక్స్ ఆఫీస్ వేదికగా వారిద్దరి మధ్య వార్ స్టార్ట్ అవడం మామూలే. నందమూరి వర్సెస్ చిరు ఫ్యామిలీ, మహేష్ వర్సెస్ చిరు ఫ్యామిలీ, ఇలా ఆయా ఫ్యామిలీలకు చెందిన హీరోల మధ్య పోటీ జరగడం, అటు ప్రేక్షకుల నుంచి బయ్యర్ల వరకు థియేటర్ల వద్ద పెద్ద రణరంగం జరుగుతుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి వేదికగా నందమూరి ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు 2 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతి రేసులో ముందే ఉంది. ఈ సినిమా జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన 2 రోజులకే బాలకృష్ణ తాజా సినిమా డిక్టేటర్ సినిమాని కూడా సంక్రాంతి రేసులను దించుతున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటింపజేసి బాక్స్ ఆఫీస్ వారిని హీట్ ఎక్కించింది. డిక్టేటర్ సినిమా జనవరి 14న విడుదల చేయాలని ఆ తేదీని చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు సమాచారం. త్వరలో ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీవాస్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం ఇప్పటికే 12 కేజీల బరువు తగ్గి స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. 2016 సంక్రాంతి పండుగ బాక్సాఫీస్ వద్ద బాబాయ్ అబ్బాయి సినిమాలతో నందమూరి ఫెస్టివల్ గా మారిపోతుంది. ఈ పోరులో బాబాయ్ది పైచి అవుతుందో లేదా అబ్బాయి బాబాయ్కు షాక్ ఇస్తాడా అన్నది వేచి చూడాలి. మరికొద్ది రోజులలో రాబోతున్న వినాయక చవితికి బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో టీజర్స్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. యూరోప్ లో ఈ 2 సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. బల్గేరియాలో డిక్టేటర్ యూనిట్, లండన్ లో నాన్నకు యూనిట్స్ బిజీగా తమ పనులు పూర్తి చేసుకుంటున్నాయి. వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ 2 సినిమాలు రాబోతున్న సంక్రాంతి రేసుకు రెడీ అవుతున్నాయి అన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఈ 2 సినిమాల టీజర్లు ఒకే రోజు విడుదలవుతాయి అన్న వార్తలు రావడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. బయటకు వస్తున్న ఈ వార్తలు నిజమైతే వినాయక చవితి రోజున నందమూరి వారు చూడబోతున్నాం అనుకోవాలి.